ఇంట్లో తండ్రికి ఇల్లు ఉంటే పెళ్ళైన ప్రతి కొడుకు ఇస్తాం, పెళ్ళైన ప్రతి బిడ్డకి ఇస్తాం అని ఎలక్షన్లలో చెప్పడం జరిగింది. దాంతో నమ్మినారు ప్రజలు, కొందరు ఆయన ఓట్లేసి గెలిపించినారు. ఆశతో కూడా ఉన్నారు, ఇక రేపిస్తాం, ఇక మాపిస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఇప్పటికి ఒక 4 డేట్లు పెట్టిండు. దసరా అన్నాడు, ఉగాది అన్నాడు, సంక్రాంతి అన్నాడు. ఇప్పటికి కూడా ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు వీళ్ళు. 17 నెలలైంది, ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలేదు. సరే వీళ్ళందరికీ ఇస్తాము అన్నారు కదా అని పాపం ప్రజల ఆశతో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1,80,000 మంది ఇల్లు లేని పేదవారు మాకు ఇల్లు కావాలి అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అప్లై చేసుకోవడం జరిగింది. ఎంతమంది? 1,80,000 మంది ఇల్లు లేని పేదవారు అప్లై చేసుకున్నారు. 1,80,000 మంది అప్లై చేసుకుంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఒక 70,000 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ అని చెప్పి ఓ 2 నెలల క్రితం ఎలిజిబిలిటీ లిస్టు తయారు చేసినారు. 70,000 మంది తయారు చేసినారు. అప్పుడు గ్రామ సభలు పెట్టినారు. పెట్టి ఆ ఎలిజిబిలిటీ లిస్టులో ఇక ఈ ఊర్లో 150 మందికి ఎలిజిబుల్ అయినరు ఇందిరమ్మ ఇల్లు, మీ అందరికీ వస్తుంది. 150 మంది లిస్ట్ వచ్చింది, మీ అందరికి ఇల్లు వస్తాయని చెప్పి నమ్మించినారు. అట్లా 70,000 మంది సుమారు నిజామాబాద్ జిల్లాలో ఎలిజిబిలిటీ లిస్టులు పెట్టినారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని నమ్మించారు. అప్పుడు చాలా గొడవలైనాయి. మేము 1,80,000 మంది సుమారు అప్లై చేసుకుంటే మీరు 70,000 మందికే ఎలిజిబిలిటీ అంటున్నారు, అది కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఎలిజిబిలిటీ తయారు చేసినారు, భూములు ఉన్నోళ్ళకు ఉన్నాయి, ఇల్లు ఉన్నోళ్ళకు కూడా ఇచ్చినారు అని చెప్పి అప్పుడు గ్రామ సభల్లో గొడవలు జరిగినాయి. అదందరం మనందరం సాక్ష్యం. గొడవలు జరిగిన గ్రామ సభల్లో మళ్ళీ లిస్టు తయారు చేస్తామన్నారు. వెరిఫై చేసి మళ్ళీ ఏం లిస్టు తయారు చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి పేర్లు అయితే చెప్పారో గా పేర్లతోటే ఎలిజిబిలిటీ లిస్టులు వచ్చినాయి.